ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ చెత్త రికార్డును మూటగట్టుకుంది. పర్యావరణ పరిరక్షణ హితం కోసం గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగిన ఆర్సీబీ సొంత గడ్డపై ఢిల్లీ చేతిలో భంగపాటుకు గురైంది. ఇక బ్యాటింగ్ అటు బౌలింగ్లో విఫలం కాగా చిన్నస్వామి స్టేడియం వేదికగా తన 100వ మ్యాచ్లో ఓడిపోయింది. ఈ పరాభవంతో ఆర్సీబీకి గ్రీన్ జెర్సీ కలిసి రాదన్నది మరోసారి నిరూపితమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజ్ జట్టు సొంత గడ్డపై ఓటమి చవిచూసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో బెంగళూరు జట్టును బోల్తా కొట్టించింది. ముందుగా కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని సాధారణ స్కోర్కే కట్టడి చేసిన ఢిల్లీ ఛేదనలో చివరి వరకు పోరాడి విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 38 బంతుల్లో 63 పరుగులు చేసి ఆకట్టుకోగా విరాట్ కోహ్లీ సహా మిగిలిన వారంతా పెద్దగా రాణించలేదు. 99 పరుగుల వద్ద పడిక్కల్ను అక్షర్ అవుట్ చేయగా బెంగళూరు ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న జట్టు వేగంగా పరుగులు చేయలేకపోయింది. పటీదార్ 8 పరుగులకే వెనుదిరగడంతో స్కోర్ను చక్కదిద్దుదామనుకున్న టీమ్ డేవిడ్ ను అక్షర్ అవుట్ చేశాడు. చివరి 4 ఓవర్లతో ఆర్సీబీ చెత్త ప్రదర్శన కారణంగా ప్రత్యర్థి ముందు 176 పరుగుల లక్ష్యాన్ని విధించింది ఆర్సీబీ. లక్ష్య ఛేదనలో ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్ 4వ బంతికి నిశాంకను అవుట్ చేసిన భువనేశ్వర్ 3వ ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కరుణ్ నాయర్, సుమీర్ రిజ్వీలను పెవిలియన్ బాట పట్టించి ఢిల్లీని ఆత్మరక్షణలోకి నెట్టాడు. తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దగా అక్షర్ పటేల్ 19 బంతుల్లో 26 పరుగులు చేసి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హాట్ గా వెనుదిరిగాడు. ఇక చివరి ఓవర్లో 4 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా మిల్లర్ చెలరేగి ఆడాడు. వరుసగా 2 సిక్స్లు, 1 4 బాది ఢిల్లీని విజయ తీరాలకు చేర్చాడు. దీంతో ఈ సీజన్లో సొంత గడ్డపై బెంగళూరు పరాభవం తప్పలేదు.